మొత్తం ఫైనల్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్థమైందా? అది ఎట్లా ఇక్కడ ఇంటి వరకు ఒకళ్ళకి సమాధానం చెప్పాలి, ఫోన్లో ఇవ్వాలి కదా. మనం చేసిన తప్పులకి నా లోపల ఉన్న బాధలు ఫ్యామిలీకి చెప్పుకోలేను, నా ఫ్రెండ్స్కి చెప్పుకోలేను నేను. అందుకే ఇక్కడ వచ్చి కూర్చోండి. మరి చిన్నప్పటి నుంచి మాతోనే కలిసి తిరిగినావు, మాతోనే ఉన్నావు, మరి ఒకసారి ఫోన్ లేపడానికి చేత కాదని మామ. నీ ఫ్యామిలీ, అన్నోళ్ళు, మనోళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నావు నీకు తెలుసా మామ? నువ్వు ఫోన్ లేపకపోతే తెలుసా? ఇప్పుడు గుర్తుకొచ్చింది రా, చచ్చిపోయే టైంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నా వీడు ఇక్కడ ఉన్నాడు, రండి అన్న ఒకసారి. ఏంద్రా ఇది? ఏం చేస్తాను ఇక్కడ? ఏం చేస్తాను ఇక్కడ? ఏం చేస్తాను ఇక్కడ? మాస్టర్ ఏం తెలుసు నీకు? అరే పటేల్, ఏంద్రా ఏం చేస్తాం అనుకుంటాను? మేము ఎంత కష్టపడతాం నీకోసం. ఏంది ఇక్కడ? ఎందుకు నీకు నువ్వు ఆఫీసర్ ఒక్క నిమిషం మాస్టర్, ఒక్క నిమిషం మాస్టర్ ఒక్క నిమిషం. ఏందిరా ఇదంతా? ఎడెత్తాలరా నీ గురించి? ఎడ తిరగాల? ఏంది ఏందిరా చికాకు? ఏమైనా ఉంటే మాకు ఫోన్ చేయరాదురా? చెప్పొచ్చు కదా అన్నా అని. అన్నట్టు చెప్తావుగా. ఒక్క నిమిషం భయపడతాను రా, ఒక్క నిమిషం చెప్పు. అసలు ఏంది ప్రాబ్లం? ఏంది చెప్పు. ఏంది చెప్పు, నీ సంగతి ఏంది చెప్పు. నీ బాధ ఏందో చెప్పురా అన్నట్టు. ఏంటి ఏం చేద్దాం అనుకుంటా? ఇప్పటిదా ఏం చెప్పేది నువ్వు చెప్పేది వినడానికి రాలే. ఎత్తుక్కుంటా మేము వచ్చినాం. అడవిలలా తిరుక్కుంటా నువ్వు మా తమ్ముడివి, నీకేదో ప్రాబ్లం ఉందని నువ్వేదో పెట్టినావు, నీదో మెసేజ్ ఇచ్చినావు, అట్లా రాలే మేము. ఏం చెప్పు, చెప్పుకో. ఏం లేదు, ఆగు ఒక్క నిమిషం, చెప్పు. నీకేదైనా బాధ అనిపిస్తే అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, దోస్తులు ఉన్నారు, అందరు ఉన్నారు. అంతేలే కానీ చచ్చిపోతా అయిపోద్ది అది కాదు గొప్పతనం, అది మొగోడితనం కాదు అది. చెప్పు ఏం చెప్పు, నీ బాధ చెప్పు. ఏం లేదన్నా, నాకంత సోర్స్ లేదు. నా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసినారు. ఏం మోసం చేసిండ్రు? అది సెకండరీ. ఓకే, ఏం మోసం చేసిందని సెకండరీ. గడ్డి మందు తాగి చచ్చిపోదామని అనుకున్నా ఇవాళ రోజున. అనుకొని మా ఒక్క ఫ్రెండ్కి చెప్తే మీ అందరినీ పట్టుకొని వచ్చాడు. ఒక్క ఫ్రెండ్ 100 మందితో సమానం వాడు. అదే అని ఇవాళ తెలిసింది నాకు. అదే మరి వాడు ఒక్కడు 100 మందితో సమానం, నువ్వు అనుకొని నేను ఫ్రెండ్షిప్ ని తప్పు వాల్యూ తీసుకున్నా. అది నువ్వు చేసి అదే అయింది. అది ఆ ఫ్రెండ్షిప్ అందరినీ పట్టుకొని వచ్చింది. నీకు బాధ అనిపించింది. వాడు చెప్పినావుగా, అట్లనే నువ్వు అన్నలో చెప్పుకో. నీకు ఏ బాధ ఉందా అది చెప్పుకోవాలి. సొల్యూషన్ దొరుకుతుంది. అంతేలే కానీ నువ్వేదో గుడ్డిగా నిర్ణయం తీసుకొని పోతా అంటే కాదు. నీకు ఇంత పొలం ఉంది, నీ నాన్న సంపాదించింది కొంచెం ఉంది, నువ్వు గింత అమ్ముకుంటే నీ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుందిరా. కానీ నువ్వు ఇట్లా చేసి కట్టు కాదురా, అర్థమైందా? ఇప్పుడు దండం పెడతాను, జీవితంలో గడ్డి మందు తాగుతా అని నేను అనుకోను, వేరేటోళ్ళకి అనుకోనియను. ఇప్పుడు దాకా చేసిన వీడియో వేరే. ఓకే ఫేక్. ఓకే, పోరగాళ్ళు గీయ పొలంలు, బెట్టింగ్లు, ఈ పోర్లు, ఈ బండ్లు, ఈ కార్లు, ఏందన్నా ఇది? ఏముంది? తల్లిదండ్రుల జీవితం ఆగాలవుతుంది, పోరగాళ్ళు జీవితం ఆగమవుతుంది. గంజాయి, మందు, ఏంది ఇది? చక్కగా చదువుకోండి రా బాయ్. సిగరెట్లు ఏందిరా బాయ్? చక్కగా చదువుకొని ఇదే గుణపాఠం వీడియో మొత్తం ఫైనల్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్థమైందా? అది పంచాయతీ.